అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పరిశీలన మరియు పింఛన్ల తనిఖీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ కార్యక్రమం చేపట్టడం మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సచివాలయానికి ఈ తనిఖీ కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగిందనమాట. ఈ తనిఖీల్లో మనకు ప్రతి సచివాలయం నుంచి కొంతమంది బోగస్ పెన్షన్దారులు ఉండడాన్ని ప్రభుత్వం అయితే గుర్తించిందండి. దాదాపుగా 10,000 మందికి 500 మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నట్టుగా మనకు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో పాల్గొనడం జరిగిందనమాట. ఈ కలెక్టర్ల సమావేశంలో అక్కడ కలెక్టర్లు అధికారులు చెప్పిన సమాధానం ఏంటంటే 10,000 మందికి 500 మంది దివ్యాంగులు ఉన్నారని, వీళ్ళందరూ బోగస్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని, అనర్హులై ఉన్నప్పటికీ వీళ్ళందరూ పెన్షన్లను తీసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అయితే జరిగిందండి. ఆయన దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేయాలని, పూర్తిగా ప్రతి పెన్షన్దారుని చెక్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే 3 నెలల్లో మనకు ఈ పెన్షన్దారులందరినీ చెక్ చేయాలని, చెక్ చేసి బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ పెన్షన్లను రద్దు చేయాలని చెప్పేసి ఆయన అధికారులకు సూచించడం జరిగిందనమాట. కాబట్టి రాబోయే 3 నెలల్లో నెక్స్ట్ కలెక్టర్ల సమావేశం వచ్చే నాటికి మొత్తం పెన్షన్దారులందరినీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా చెక్ చేసి ఆ పెన్షన్దారులను అనర్హులైన పెన్షన్లను తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా చెప్పారండి. ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి పెన్షన్ డబ్బుల్ని రికవరీ చేయాలని చెప్పేసి ఆయన చెప్పారండి. బోగస్ పెన్షన్దారుల్లో ఎక్కువ మంది దివ్యాంగులు ఉండడంతో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే బోగస్ పెన్షన్దారులు సదరం సర్టిఫికెట్లను సబ్మిట్ చేసి ఉంటారో వాళ్ళందరి యొక్క పెన్షన్లను తొలగించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా పెన్షన్దారులు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నారో ఆ అమౌంట్ని మొత్తం రికవరీ చేయాలని, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ని తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగిందనమాట. ఇక అంతేకాకుండా దివ్యాంగ పెన్షన్లకు సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్లు ఎవరైతే వాళ్ళకు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చుంటారో, అంటే దివ్యాంగత్వం తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకు ఎక్కువగా రాసి పెన్షన్లు పొందడానికి వాళ్ళకు వెసులుబాటు కల్పించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. అయితే మన దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఫేక్ సర్టిఫికేట్లతో మనకు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వాళ్ళందరికీ మరి ఒక్కసారి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లతో వాళ్ళు పొంది ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పొందిన పెన్షన్ యొక్క డబ్బుల్ని అయితే వసూలు చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలండి దివ్యాంగులందరికీ. ఇక అంతేకాకుండా డెఫ్ అండ్ డంబ్గా, అంటే మనకు చెవిటివారు మూగవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెవిటివారు కాకున్నప్పటికీ మూగవారు కాకున్నప్పటికీ పెన్షన్లు పొందుతున్నట్టుగా మన ప్రభుత్వం అయితే గుర్తించిందండి. వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అయితే పావులు కదుపుతోంది. వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి క్యాంపులు నిర్వహించి ప్రతి అనర్హుల్ని పట్టివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దాదాపుగా 6 లక్షల పైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనర్హులుగా ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందండి. ఈ 6 లక్షల మందిని మన ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ ఎవరైతే పెన్షన్లు పొందారో ఆ పెన్షన్ అమౌంట్ను మొత్తాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ప్రతి పెన్షన్దారునికి చెకింగ్ విధానం అయితే ఉంటుందండి. క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అనర్హులైన వాళ్ళందరినీ గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అనర్హుల్ని గుర్తించడానికి సపరేట్గా క్యాంపులు నిర్వహిస్తారు. ఈ క్యాంపుల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సి ఉంటుందండి. కొంతమంది ఈ సచివాలయంలో కొంతమంది
మొన్న జరిగిన 9వ తేదీ 10వ తేదీ జరిగిన చెకింగ్లో కొంతమంది అయితే తప్పించుకోవడం జరిగిందనమాట. వాళ్ళు చెకింగ్కి సహకరించలేదు, వాళ్ళ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. 3 నెలల్లో రాష్ట్రం అంతటా మొత్తం పెన్షన్దారులందరినీ చెకింగ్ చేయడం జరుగుతుందండి. ఈ చెకింగ్ చేయడం వల్ల ఎవరైతే అనర్హులుగా ఉండి పెన్షన్లు పొందుతూ ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటీసుల ప్రకారం వాళ్ళు ఇంతవరకు తాము పొందిన పెన్షన్ యొక్క అమౌంట్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అయితే దీన్ని రికవరీ చేస్తోంది. ఎవరైతే 15,000 రూపాయల పెన్షన్ పొందుతూ ఉంటారో ఆ 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వికలాంగులు కేవలం 6,000 రూపాయల పెన్షన్ పొందడానికి మాత్రమే అర్హులుగా ఉన్నప్పటికీ వాళ్ళు 15,000 రూపాయల పెన్షన్ను డాక్టర్ల దగ్గర మేనేజ్ చేసి వాళ్ళు పొందారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా అధికారులు చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. కొంతమంది ఈ జిల్లాలో కాకుండా వేరొక జిల్లాల్లో సదరం సర్టిఫికేట్లు పొంది వాళ్ళు ఈ పెన్షన్లను అయితే పొందుతున్నారని, వాళ్ళు చాలామంది ఫేక్ సర్టిఫికేట్లతో ఈ సదరం సర్టిఫికేట్లతో ఈ పెన్షన్లు అయితే పొందుతూ ఉండడం జరిగిందని, కాబట్టి ఇలాంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అయితే జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు దానికి బదులుగా ఎవరైతే వేరే జిల్లాల్లో నుంచి సదరం సర్టిఫికేట్లు పొంది ఉంటారో, వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పొంది ఉంటారో వాళ్ళందరినీ మరొకసారి చెక్ చేయాలని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగిందండి. ఒక కలెక్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే పోలియో ఉండి కూడా నడవగలిగిన స్థితిలో ఒక ఆమె ఉంది, ఆమె తన కారు దగ్గరకు వచ్చి తనను తీసుకువెళ్ళిందని, ఆమె పర్సెంటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకొని ఈ పెన్షన్లను అయితే పొందుతూ ఉందని, ఇలాంటి వాళ్ళు చాలామంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు ఈ 15,000 రూపాయల పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని, కేవలం మన రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుందని, హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఈ మొత్తం పెన్షన్లను ఇస్తున్నామని ఈ పెన్షన్దారులలో ఆశ పెరిగిపోయి వాళ్ళకు తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకొని ఈ 15,000 రూపాయల పెన్షన్లు పొందుతూ ఉన్నారని, ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికోసం 3 నెలల టార్గెట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట అధికారులకు. అధికారులందరూ నెక్స్ట్ కలెక్టర్ల సమావేశం జరిగే నాటికి ఈ పెన్షన్ తనిఖీ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళకు సంబంధించిన మొత్తం డేటానంతా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించనున్నారండి. కాబట్టి ఎవరైతే ఫేక్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలండి. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీ ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలియడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.